గత 10 సంవత్సరాల నుంచి ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తూ వచ్చింది. అలాగే ప్రతి మూవీలో కూడా ఐరన్ మ్యాన్ తన ఆర్మర్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చాడు. చివరికి ఇన్ఫినిటీ వార్ మూవీలో నానోటెక్తో కూడిన ఐరన్ మ్యాన్ సూట్ని మనం చూసాం. ఆ సూట్ ఐరన్ మ్యాన్ ఆర్మర్లోనే చాలా పవర్ఫుల్ అయిన ఆర్మర్. అయినా కూడా థానోస్ పంచెస్ ముందు ఆ ఆర్మర్ నడవలేకపోతుంది. అయితే అవెంజర్స్ ఎండ్ గేమ్లో ఐరన్ మ్యాన్ వాడబోయే కొత్త ఆర్మర్ యొక్క అఫీషియల్ ఫస్ట్ లుక్ వచ్చింది. మరి ఈ ఆర్మర్ ఎలా ఉండబోతుంది, దాని ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మనం అవెంజర్స్ ఎండ్ గేమ్లో ఐరన్ మ్యాన్ వాడబోయే ఆర్మర్ని చూద్దాం. సో ఇదే ఫ్రెండ్స్, అవెంజర్స్ ఎండ్ గేమ్లో ఐరన్ మ్యాన్ వాడబోయే మార్క్ 85 ఆర్మర్ యొక్క డిజైన్. మనం ఈ డిజైన్ని ఇంతకుముందు రిలీజ్ అయిన కాన్సెప్ట్ ఆర్ట్ పిక్చర్లో చూసాం, కానీ అవి అంత క్లారిటీగా లేవు. నేను దాని గురించి ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. హాట్ టాయ్స్ ఈ ఆర్మర్ గురించి చాలా ఫొటోస్ని రీడ్ చేసింది. ఈ హాట్ టాయ్స్ మూవీస్లోని క్యారెక్టర్స్ని ఎగ్జాక్ట్ టాయ్స్ లాగా చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ ఇన్ఫినిటీ వార్ మూవీకి ముందు కూడా ఈ హాట్ టాయ్స్ ఐరన్ మ్యాన్ నానోటెక్ ఆర్మర్ టాయ్స్ని కూడా రిలీజ్ చేసింది. ఇది కూడా ఎగ్జాక్ట్ మనం మూవీలో చూసిన ఆర్మర్ లాగే ఉంది. కాబట్టి ఇది కన్ఫర్మ్ ఫ్రెండ్స్, అవెంజర్స్ ఎండ్ గేమ్లో ఐరన్ మ్యాన్ వాడబోయే కొత్త ఆర్మర్ ఇదే. అలాగే ఎంసీయూలో ఇదే మనం చూసే చివరి ఐరన్ మ్యాన్ ఆర్మర్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే రాబర్ట్ డౌనీ జూనియర్ ఇక మీదట ఐరన్ మ్యాన్గా నటించడం లేదు. ఈ ఆర్మర్ని మనం ఒకసారి గమనిస్తే ఇది కామిక్స్లోని క్లాసిక్ ఐరన్ మ్యాన్ ఆర్మర్ యొక్క డిజైన్ కలిగి ఉంది. అలాగే ఈ ఆర్మర్ యొక్క ఆర్క్ రియాక్టర్ ఇన్ఫినిటీ వార్ మూవీలోని మార్క్ 50 ఆర్క్ రియాక్టర్ లాగే ఉంది. అంటే ఈ ఆర్మర్ కూడా నానోటెక్ ఆర్మర్ అని అర్థమవుతుంది. అలాగే ఒకసారి డిజైన్ని చూస్తే ఇది చూడడానికి చాలా బల్కీగా ఉంది, ముఖ్యంగా భుజాల దగ్గర. ఇన్ఫినిటీ వార్ మూవీలోని ఆర్మర్ చాలా స్మూత్గా ఉంటుంది, కానీ ఈ ఆర్మర్ చాలా బల్కీగా కనిపిస్తుంది. అలాగే ఈ ఆర్మర్లోని ప్రత్యేకతలు చూస్తే ఈ ఆర్మర్ బ్యాక్ సైడ్లో మనం ఐరన్ మ్యాన్ యొక్క కొత్త వెపన్ని చూడవచ్చు. ఈ వెపన్ పేరు నానో లైట్నింగ్ డిఫోకసర్. ఇది చూడడానికి అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీలో మార్క్ 50 ఆర్మర్కున్న కెనాన్స్ లాగే ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ వెపన్ పేరు మీరు గమనిస్తే నానో లైట్నింగ్ డిఫోకసర్. ఈ పేరులో లైట్నింగ్ అని ఉంది. థార్ లైట్నింగ్ని కంట్రోల్ చేయగలడు. 2012లో వచ్చిన అవెంజర్స్ మూవీలో ఒక సీన్ ఉంటుంది. దాంట్లో థార్ ఐరన్ మ్యాన్ని లైట్నింగ్తో అటాక్ చేస్తాడు. కానీ అది ఐరన్ మ్యాన్ సూట్ని డ్యామేజ్ చేయకపోగా 400% ఫుల్గా ఛార్జ్ చేస్తుంది. దాంతో ఆ సూట్ పవర్ అప్ అవుతుంది. థార్ ఐరన్ మ్యాన్ ఫ్రెండ్స్ కాబట్టి ఈ కొత్త వెపన్ మీద థార్ ఫుల్ లైట్నింగ్తో అటాక్ చేస్తే అప్పుడు దానివల్ల ఈ కొత్త ఆర్మర్ సూపర్ ఛార్జ్ అయ్యి దాంతో ఈ ఆర్మర్ పవర్ఫుల్ బ్లాస్ట్ని ఫైట్ చేయగలదు. ఈ సూట్కి సంబంధించి ఈ ఒక్క వెపనే రివీల్ అయింది. అయితే మరికొన్ని వెపన్స్ అలాగే యాక్సెసరీస్ ఇంకొన్ని రోజుల్లో రివీల్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే ఈ రివీల్ అయిపోయే వెపన్స్లలో ప్రోటాన్ క్యానన్ కూడా ఉండవచ్చు. మరి ఈ కొత్త ఐరన్ మ్యాన్ ఆర్మర్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.